సార్ సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏపీలో వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ టైం నడుస్తుందా? ఓకే, బ్యాడ్ టైం ఉంది కాబట్టి 11 సీట్లు అని అనొచ్చు. కానీ ఇప్పుడు పార్టీని ఒకరు వీడుతుండడం సీనియర్లు అందరూ మాజీ మంత్రులతో సహా మరి పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా పెద్ద ఎత్తున మళ్ళీ జలసత్వాలు నింపే విధంగా ఆయన చర్యలు చేస్తున్నారండి. 6 నెలల్లో పెద్దగా అవి కూడా కనిపించలేని పరిస్థితి. సో వైసీపీ భవిష్యత్తు యాక్చువల్గా బ్యాడ్ టైం అన్నది జగన్ చెప్పింది. ఆయన చెప్పింది ఇటు నుంచి ఇటు చెప్తున్నా. ఆయన నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ మనం చాలా బ్రహ్మాండంగా అది చేసాం ఇది చేసామని చెప్తూ, కానీ మనకు కూడా గుడ్ టైం వస్తుంది. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చాము. అందువల్ల ఇప్పుడు ఆయన సాక్షాత్ ఆ పార్టీ అధినేత గుడ్ టైం వస్తుంది అని వాళ్ళను ఊరడించడానికి ఓదార్పు అని నేను నిన్నే చెప్పాను. ఒక విధంగా ఓదార్పే కదా ఇది. మనకు మంచి టైం వస్తుంది, ఓదార్పు యాత్ర అనే పేరు పెడితే అది అపహాస్యం అవుతుందని చెప్పడం లేదు. కానీ నిజానికి ఇప్పుడు జగన్ చేస్తుంది ఓదార్పు యాత్ర 3 అని చెప్పొచ్చు మనం. అవును, ఎందుకంటే ఆయన వేరే విషయాలు ఏం చెప్పడం లేదు. ఇప్పుడు పలానా పన్నుల మీద పోరాడదాం, పలానా విద్యుత్ శక్తి దీని మీద ట్రూ అప్ ఛార్జీల మీద పోరాడదాం, లేకపోతే ఇదేది టోల్ అంటే అది ఏం చెప్పట్లేదు ఆయన. మన ప్రభుత్వం వచ్చేస్తుంది తొందరలోనే అని. అది కాకుండా మీరు ఈరోజు చూస్తే ఈ జమిలీ ఎన్నికల కోసం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. అందులో విజయసాయిరెడ్డి ఉన్నాడు. సో విజయసాయిరెడ్డి అక్కడ ఏదో చక్రం తిప్పుతాడు జమిలీ అని కూడా కొన్ని వెబ్సైట్స్లో మీడియాలో మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకి ఎంతసేపటికి 2027 ఎన్నికలు వచ్చేస్తాయి, దాంట్లో మళ్ళీ మనం తిరిగి వస్తాం అనేది తప్ప ఇంకా రెండో మాట ఏమీ చెప్పడం లేదు. నాకు జైల్లో ఉన్న తర్వాత మంచి రోజులు వచ్చినట్టే ఇప్పుడు కూడా మళ్ళీ గుడ్ టైం వస్తుంది అని కార్యకర్తలకు చెప్పేటటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. రెండోది పరోక్షంగా ఆ క్రమంలో తను ఇప్పుడున్న అప్పుడు జైల్లో ఉన్న సమయం లాంటిదే ఇప్పుడు ఆయన కానీ దాదాపు జైల్లో ఉన్నట్టుగా ఉంది అని మనం అనుకోవాలి. బయటికి రావట్లేదు ఇంకా జనంలోకి, అప్పుడు కూడా ఆయన ఎవరిని కలవట్లేదు అనేది ఆయన ఫిర్యాదు కదా. సో ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఓడించడాన్ని ఒక కేసులో జైలుకి వెళ్ళడాన్ని మనం ఎలా పోల్చగలుగుతామండి? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇది ప్రజా న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు. దీనికి విరుగుడు ప్రజల్లోకి మరింతగా వెళ్ళి ప్రజల కోసం పోరాడి పనిచేసి ప్రజల మద్దతు పొందడం తప్ప అదేదో జోస్యం చెప్పుకుంటుంటే కుదరదు. మీరు అన్నట్టుగా ఎంత ప్రయత్నించినా కీలకమైన నాయకులందరూ వెళ్ళిపోవటమే తప్ప ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఇంకా అందులో అయితే ఆమె ఎంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారో తెలీదు. ఇంకా ఆమె ఇంకా వేరే వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. ఎదురు దాడి వల్ల ఉపయోగం లేదని మటుకు ఈ పార్టీలు మారే వాళ్ళందరూ నిర్ణయించుకోవాలి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ మారొచ్చు, కానీ ఇంక ఈ సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజలు అర్థం చేసుకొని ఏదో అవసరార్థం వెళ్ళారని అనుకుంటారు, కానీ దాంట్లో ఏదో పెద్ద పెద్ద విషయాలు కోణాలు ఉన్నట్టుగా చివరి క్షణం వరకు ఆ పార్టీలో ఉండి అధికార ప్రతినిధులుగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయం ఏం కాదు కదా. నాకు పదవులు ఇవ్వలేదు కాబట్టి మారేయను అంటే అది వేరే, అది మీకు సంబంధించిన విషయం. ఇంతకు నేను చెప్పేది ఏమంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఆగడం లేదు. ఒక జోగి రమేష్ మటుకు వచ్చి వివరణ ఇచ్చాడు అంటున్నారు. జోగి రమేష్ ఎలాగో వస్తాడు, ఎందుకంటే ఆయన రావడం, ఆయన అక్కడ కనబడితేనే తెలుగుదేశంలో అంత దుమారం రేగిందంటే తెలుగుదేశంలో తనకు చోటు ఉండదు అనేది ఆయనకు స్పష్టమైంది. అవును. ఒక వాసిరెడ్డి పద్మ మటు కొంత వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఉంది. అందుకని ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సో బ్యాడ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాడు. గుడ్ టైం అయినా బ్యాడ్ టైం అయినా ప్రజల చేతుల్లో ఉంటుందండి. పార్టీ సక్రమంగా నడపాలండి. ఆ విషయం గుర్తించే వరకు ఈ ఊరికనే చెప్పడం వల్ల ఉపయోగం లేదు. లేకపోతే వెళ్తే నేను వచ్చేస్తాను పలకరిస్తానంటే మళ్ళీ అది ఇంకో ఓదార్పు యాత్ర అవుతుంది అంతే. సార్, మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని, ఒక 5 మంత్రులను కూడా చేంజ్ చేస్తారని వస్తున్న వాయిస్. అసలు ఈ అసహనానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చు? ఇప్పుడు అసహనం అనేది అనేక రూపాల్లో తెలుగుదేశంలో కనిపిస్తుందండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జోగి రమేష్ వచ్చాడు, ఒక వైసీపీ మాజీ మంత్రి. దానికి వాళ్ళు తమలో తాము సర్దుకోవచ్చు, కానీ అది అంత బాహాటంగా ఒక యుద్ధంలాగా మారిపోయి ఈ క్షణం వరకు కూడా వాళ్ళలో ఒక్కొక్కరు శిరీష కానీ పార్థసారథి కానీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు, 2-3 సార్లు చెప్పినా కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు. ఇంకా పురికొల్పుతున్నారు. అంటే ఒక అశాంతి, ఒక అన్రెస్ట్, ఒక ప్రెషర్ ఉంది కూటమిలో ఉంది. అది కూటమి ప్రభుత్వంలో కూడా ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నదే కదా ఇప్పుడు మనం పిఠాపురంలో
ఫోటోలు పెట్టలేదు అని గొడవ అయిందంటే ఉదాహరణకు అక్కడ ఒకరి ఫోటో కాదు, ఇద్దరి ఫోటోలు పెట్టలేదు, కానీ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు గొడవ చేశారు. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే అంతర్గతమైనటువంటి ఒక ఒత్తిడి లేకపోతే అంతర్గత ఘర్షణ ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో హైజాక్ కావడానికి చర్చ మొత్తం దారి మళ్ళాలంటే దానికి మంత్రులను మార్చడం లాంటి అంశాలు బాగా పనికొస్తాయి. లోపల సర్దుకోవడం ఒకటి, నలుగురు ఐదుగురిని మార్చేస్తారంటే ఎవరు వాళ్ళు, ఎందుకు మారుస్తారు? వాళ్ళు జనసేనకు చెందిన వాళ్ళ, టీడీపీకి చెందిన వాళ్ళ? ఇప్పుడు నాగబాబుని తీసుకుంటున్నారు అన్నప్పుడే పవన్ కళ్యాణ్ కూడా జనసేనలో ఒకరి పట్ల ఇద్దరి పట్ల సంతృప్తిగా లేరు కాబట్టి వాళ్ళని మార్చొచ్చు, కొన్ని స్థానాలు పెంచితే ఇతరులు బీజేపీ ఊరుకుంటుంది, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ నిన్న మటుకు మంత్రివర్గ సమావేశంలో వచ్చింది కూడా కొంచెం అనుకూల పత్రికలో, అనుకూలమైన ప్రముఖ పత్రికలో కాబట్టి మనం ఏం తీసేయలేము. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పేర్లు కూడా చెప్పారు, వాళ్ళు చేసిన పద్ధతులు కూడా బాగాలేవు. చాలా ఆశ్చర్యకరంగా చంద్రబాబు జగన్ ఒకటే విషయం చెప్పడం చూస్తాం మనం. జగన్ ఏం చెప్పాడంటే అంతా అయిన తర్వాత సోషల్ మీడియాలో మనం క్రియాశీలంగా ఉండాలి, సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలని 1-2 సార్లు చెప్పారు. వాళ్ళ పత్రికలు కూడా అది బాక్స్ కట్టేశారు. అంటే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ వెపన్ అని. చంద్రబాబు నాయుడు కూడా మంత్రుల మీద చేసిన ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ప్రతినిధులను నేను మీ శాఖలోకి పంపిస్తే మీరు వెనక్కు పంపించేశారు. ఎందుకు పంపించారంటే మంత్రుల దగ్గర సోషల్ మీడియా పేరుతో కొంతమందిని పెట్టడం, వాళ్ళు విషయాలు అర్థం చేసుకుంటే కదా మిమ్మల్ని బాగా రిఫ్లెక్ట్ చేసేది, మీరు వాళ్ళని పంపించేశారు ఏ కారణం లేకుండా. కాబట్టి మళ్ళీ అక్కడ బయటేమో మన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. సో సోషల్ మీడియా వార్ జరుగుతుంది జగన్ చంద్రబాబు మధ్యలో. ప్రభుత్వం మారింది కానీ సోషల్ మీడియా వార్ మటుకు చాలా క్లియర్గా ఉంది. అదే చంద్రబాబు కోపానికి అది కూడా ఒక కారణమైంది. మీరు చెప్పరు, మీరు శ్రద్ధ తీసుకోరు, మీరు ప్రభుత్వాన్ని సంరక్షణ సమర్థన చెయ్యరు. ఆ పని చేయడం కోసం నేను సోషల్ మీడియా తరఫున విషయాలు తెలుసుకుంటారని కొంతమందిని పంపిస్తే మీరు వాళ్ళని వెనక్కు పంపించేస్తున్నారు. అంటే సమర్థత లేదు, సంజాయిషి జవాబుదారీతనం లేదు. కాబట్టి ఇలా అయితే నేను తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది అని. ఒకటి వర్మ, ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే కదా అయింది. 6 నెలల్లోనే 5 మంత్రుల మీద అసహనం అంత తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారంటే 2-3 కారణాలు ఉండాలి. ఒకటి తరచూ అంటున్నట్టుగా కాస్త డైవర్షను, దృష్టి మరల్చడం, రాజకీయమైన చర్చ అనేదన్నా కావాలి. రెండవది ఇతరేతరంగా ఉన్నటువంటి ఒక విధమైన ఒడిదుడుకులను, ఇబ్బందులను ఈ రూపంలో వ్యక్తం చేస్తూ ఉండాలి. నాకు ఇంకేదో ఉంటే నేను నీ మీద ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళ మీద కోపడుతుంటాను వాస్తవంగా. అదన్నా కావాలి. అంటే ప్రజల దృష్టి మళ్లించడం లేదా అంతర్గత సమస్యలను దృష్టి మళ్లించడం. మూడవది ఎవరు బాధ్యత తీసుకోకపోవడం, ఉమ్మడిది అయిపోవడంతో అంతా చంద్రబాబు గారు చూసుకుంటారు అన్న ఒక పద్ధతిలో పడిపోయి తమ సమర్థత పెంచుకోలేకపోవటం. వాళ్ళు ఏమంటారు, మా మీద విపరీతమైన నిఘాలు, ఇటు పవన్ కళ్యాణ్, అటు లోకేష్, అటు బాబు గారు, వీళ్ళందరి మధ్యలో మాకు అసలు నిర్ణయాధికారం ఎక్కడుంది, మేము పూర్తిగా పైకి చూస్తున్నాం కానీ మాకేమీ ఇది లేదన్నట్టుగా మంత్రులు ఉన్నారు. సో ఇది ఒక మూడో కారణం, సమర్థతకు సంబంధించిన సమస్య. నిజంగా ఆశ్చర్యం, 164 మంది సభ్యులతో బ్రహ్మాండమైన ఒక మ్యాండేట్ తీసుకొని జగన్ మీద, ఆయన అధికార యంత్రాంగం మీద అనేక కేసులు ఇవన్నీ సాగుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలా ఉండాలి? సుప్రీం కాన్ఫిడెన్స్తో, అత్యధికమైనటువంటి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయే బదులు అంతర్గత అసహనం, అంతర్గతమైన ఒడిదుడుకులు వస్తున్నాయంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ అనిపిస్తుంది. అది బహిరంగంగా కూడా మంత్రివర్గంలో మాట్లాడి అది అనుకూల మీడియాలో కూడా దాన్ని ఫోకస్ చేయిస్తున్నారంటే కాఫీ గంభీర్ హై అంటారే, పరిస్థితి తీవ్రంగానే ఉంది అని ఒక విషయం అయితే మనకు అర్థం. చక్కదిద్దాలి. ఇంకా ప్రజల సంగతి ఏంటి? వీళ్ళు అంతర్గతంగా మీరే ఇంత అసహనంగా ఉంటే ప్రజల అసహనం వీళ్ళ పనిలో అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కాబట్టి చాలా విషయాల్లో అది మనం చూసాము. ఎక్కడి దాకా ఎందుకు, మీరు కాకినాడ ఇంకో కాంటెక్స్ట్లో పెట్టారు కానీ కాకినాడలో ఓడను నిలిపేయడం దగ్గర నుంచి అనేక కేసుల వరకు కూడా వాటిని డీల్ చేయడంలో లీగల్గా, రాజకీయంగా, అడ్మినిస్ట్రేటివ్గా తగు జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకోలేదని అర్థమవుతుంది కదా. అంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అన్న తర్వాత జిల్లా కలెక్టర్ ఏమో దాన్ని సీజ్ చేయడానికి మాకు అధికారం లేదు, పంపించాల్సిందే అని చెప్పారు. నిజమేది బహిరంగంగా జరిగిన, టెక్నికల్గా ఇది వాస్తవం కదా. అంటే టెక్నికలే కదా, అడ్మినిస్ట్రేషన్ ఇది ఆల్వేస్ టెక్నికల్. ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఎంత బాగా మాట్లాడాం, జోకులు వేసామో లేదా నిప్పులు కక్కామో ఒకటైతే, ఇది సరిగ్గా ప్రసారం కావడానికి లేకపోతే దీనికి సంబంధించిన నిబంధనలు కొన్ని ఉంటాయి, చట్టం, అవి పాటించలేదు కదా.
దానివల్ల ఎవరు బదనామవుతారు అవుతారు? అక్కడ పెద్ద నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు ఉంటారు, వాళ్ళు అవుతారు. సో చంద్రబాబు అసహనానికి ఇదైనా చెప్పలేదా అని ఛాన్సలర్లు బహిరంగంగా మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా మీరు చూస్తే స్పష్టంగా అసహనం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఒకరిద్దరి మీద అసలు నువ్వేట హెడ్ అయ్యావు అని ఒకరిని అన్నాడు, నువ్వు మాకే ఎదురు పెడుతున్నావు అని ఒకరిని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తన శాఖకు సంబంధించిన అధికారి చెప్పిన తర్వాత మీరు అంతకుముందు మనం మాట్లాడింది కూడా చెప్పండి అని బహిరంగంగా చెప్పడం మనం చూస్తాము. సో సింక్ ఇంకెవరన్నా అయితే లైట్ తీసుకోవచ్చు. జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎవరిక్కడ, నాయుడు గారు ఇక్కడ అన్నట్టుగా బాబు గారు ఇక్కడ ఉంటే ఆయన మరి ఇబ్బందిగా ఉండాలి ఇది. యా సార్, ఏంటి పిఠాపురం పంచాయతీ ఎలక్షన్ల ముందు దగ్గర నుంచి స్టిల్ నౌ ఎప్పుడు ఏం రగులుతుందో అర్థం కాని పరిస్థితి. అది కావాలని ఏమైనా చిచ్చు రేపుతున్నారా, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవేనా ఇవి ఓ రెండు పార్టీలు ఉన్నప్పుడు? పిఠాపురం అన్నది తప్పకుండా అది ఒడిదుడుకులతోనే ఉంటుంది. అది ఎన్నికల్లో కనిపించింది, ఇతరత్ర కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ నిన్న కూడా ఏదో అన్నారు, నా నియోజకవర్గానికే మీరు ఇలా చేస్తారా, ఈ పద్ధతులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో అది ఐ ఆఫ్ ది స్టామ్ అంటారు చూడండి, ఒక విధంగా అది వివిఐపి కాన్స్టిట్యున్సీ అయిపోయింది. అంతకుముందున్న వాళ్ళకి ఇంతవరకు రీప్లేస్మెంట్, రిహాబిలిటేషన్ ఆ వర్మకేమీ జరగలేదు. మూడో విషయము, 2-3 సందర్భాల్లో కొన్నిసార్లు వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళు కొంచెం శృతి మించి ఆ పార్టీలే జోక్యం చేసుకొని చక్కదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో హల్లికల్లి సున్నకు సున్నాని ఇటు చంద్రబాబు బొమ్మ పెట్టలేదంట, అటు పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టలేదంట. కానీ గొడవ ఎక్కువ చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే పిఠాపురం ఆయనది కదా, ఆయన పక్క ఆయన నియోజకవర్గం, ఆయన పీఠం అయితే పవన్ పీఠం, అది పీఠాపురం అంటే పవన్ పీఠాపురం అది. కాబట్టి ఆయన పీఠం అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది తప్పకుండా ఒక ఇదేనండి. ఇంకోటి ఏమో దీంట్లో కనిపించని సామాజికమైన ఉద్రిక్తతలు, సోషల్ టెన్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. బికాస్ తెలుగుదేశాన్ని బలపరిచే సెక్షన్స్, సోషల్ బేస్ అదొకటి, జనసేన కొత్తగా పెరిగినటువంటి ఆ పార్టీకి సంబంధించిన సోషల్ బేసు, మూడోది ఉదయ శ్రీనివాస, పంతం నానాజీన, కొండబాబా, లేకపోతే ఇక్కడ వర్మగార, ఇదంతా ఏదో ఒక రూపంలో గోదావరి తీరంలో గొడవ జరుగుతూనే ఉంది. అది ఒకసారి ఫోటో, ఒకసారి ప్రోటోకాలు, ఒకసారి ఏమో మాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, ఇంకోసారి మాకు చోటు కల్పించటం లేదు. సో బ్యాలెన్స్ ఇందాక నేను చెప్పిందే. ఇప్పుడు మంత్రివర్గంలో చంద్రబాబు అంత తీవ్రంగా చెప్పడానికి వెనక ఇలాంటి కారణాలు కూడా తప్పకుండా ఉంటాయి. మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు కదా, నన్ను పిఠాపురంకే పరిమితం చేస్తుంటారు అని కూడా ఒక మాట అన్నాడు. అంటే ఆయన నేను రాకపోయినా ఇది నడుస్తూ ఉండాలి, రాష్ట్రాన్ని చూసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ లేకపోతే కనీసం నాగబాబు ఉండకపోతే పేచీలు తప్పవు అన్నది అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్న మెసేజ్. పైగా కింద వాళ్ళ ఇది ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న మనం అది కూడా చూసాం కదా, రేవ్ పార్టీ లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. సో స్థానికంగా ఈ రెండు పార్టీల మధ్యలో మటుకు ఒద్దిగా కుదరడం లేదు. ఓకే, కీలకంగా అది. ఇంకా అధికార యంత్రాంగం మీద కూడా ఈ కూటమికి చాలా తీవ్ర సందేహాలు ఉన్నాయి. అధికారులను విశ్వసించడం లేదు. వీళ్ళు ఇప్పటికీ జగన్తో ఉన్నారు, లేదా వీళ్ళు ఇప్పటికీ వైసీపీకి సానుభూతిగా ఉన్నారు అనే ఒక సందేహము, అనుమానం, పెనుభూతం పెద్ద రోగం అంటారు. సో అధికార యంత్రాంగం మీద ఒక పెద్ద సందేహం వీళ్ళకి బలంగా ఉంది. అది కూడా ప్రతి చోట చిన్న ఘటన కూడా తీవ్రమైన దానిగా దారితీస్తుంది. అదృష్టవశాత్తు 2 ఫోటోలు లేవు. అవును, ఒకే ఫోటో కనుక లేకపోతే తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టించారట. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెద్దది పెట్టి చంద్రబాబు నాయుడు గారు చిన్నది పెట్టారని చెప్పి వర్మగారు అడిగి స్టేజ్ దిగారట. అప్పుడు మళ్ళీ ఆయన బొజ్జుకిచ్చి స్టేజ్ ఎక్కించారు. ఇంకా అదే కదా, అక్కడ అది పీఠమేమో ఆయనది, అసలు అసలు మూల పీఠమేమో చంద్రబాబుది. అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఇదివరకు వర్మ, ఆయనకు సంబంధించిన అనుయాయులు బలంగా ఉన్నారు. అప్పటికప్పుడు దొరకవు కదా సమానమైన. మీరు ముందైతే కనుక కంప్యూటర్లో సెట్ చేసి డిజైన్ చేస్తారు. లేదనుకోండి మీరు అదే చూస్తారు కదా, మనం వీధి కూడళ్లలో కూడా గాంధీ గారి బొమ్మ ఇంత పెద్దది, ఇందిరాగాంధీ బొమ్మ ఇంత పెద్దది ఉంటుంది, పక్కన చిన్న గాంధీ ఉంటాడు. ఆ చేసిన వాళ్ళు అలా చేస్తుంటారు, గాంధీ గారిని ఇంత చిన్నగా పెట్టారేంటి అని. సో అటువంటిది ఏదో జరిగినట్టుంది. ఎప్పుడైతే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు బొమ్మలు అన్నారో చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, దానికి ఆయన ఇవన్నీ ఊహించే చెప్పాడు. ఇటువంటి సన్నివేశాలు
ఊహించడం వల్లనే ఆయన చెప్పాడు. ఆ సమస్య లేకుండా ఒక ఫోటో పెడితే సగం గొడవలు తగ్గుతాయని ఆయన ఊహించాడు. కానీ తప్పడం లేదు అది. అధికారం ఇంకా కొన్ని చోట్ల, ఉదాహరణకు కొన్ని చోట్ల ఇంకా జగన్ బొమ్మలు ఉన్నాయని అక్కడ కూడా గొడవలు. ఇవి గొడవలు పడాల్సినంత విషయాలు కాదు. ఇవి సిమ్టమ్స్ అంటారు. అంటే జబ్బు యొక్క లక్షణం. ఇవి సిమ్టమ్స్. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపానికి ఇవి సంకేతాలు మాత్రమే. ఇవి సమస్యలు వేరు, సవాళ్ళు వేరు. కానీ పిఠాపురంలో ఒక శాంతి సంఘం వేయడం మటుకు చాలా మంచిది. ఒక శాశ్వత శాంతి సంఘం ఒకటి. ఇప్పుడు యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎన్డీఏ ఇట్లాంటివి కోఆర్డినేషన్ కమిటీస్ ఫామ్ చేసుకుంటాయండి, సమన్వయ సంఘాలు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ముగ్గురితో పెట్టుకొని వాళ్ళు కూర్చొని కాస్త మాట్లాడుకుంటే దానికి ఒక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. కానీ సహజంగా ఇప్పుడు యంత్రాంగాలు ఒప్పుకోవట్లేదు. నా చేతిలో పెత్తనం ఉండదు. కమిటీ అన్న తర్వాత కమిటీ దగ్గరికి వెళ్ళాలి. సో వ్యక్తి పెత్తనం ఉండదు, అది సమస్య. కానీ ముందు ఆ వర్మకు అక్కడ పునరావాసం తక్షణం చూడాల్సిన ఒక బాధ్యత ఉంది. అప్పటి వరకు ఇంకా పెరుగుతుంటాయి, తగ్గవు. సార్ ఏంటి హైకోర్టు సీతారామాంజనేయుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జత్వానీ కేసులో ఈయన ఉండడం, మరోవైపు జైలు నుంచి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదల, 5 బెయిల్ మంజూరు. అంటే ఇది ఒక్కటే కాదు, చాలా అంశాలు ఈరోజు కోర్టులో తెలుగు రాష్ట్రాల్లో. కోర్టులు అనేవి ఒక విధంగా రాజకీయ న్యాయస్థానాల్లాగా, అంటే రాజకీయాలన్నీ తేల్చుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించడం చాలా ఎక్కువ జరుగుతుంది. గత ప్రభుత్వం అంతకుముందు కూడా అండి, నేను ఫాలో అవుతుంటా, కామెంట్ చేస్తుంటా కాబట్టి, చంద్రబాబు నాయుడు అమరావతి కొత్తగా పెడుతున్నప్పుడు ప్రతిదానికి మీరు కోర్టులకు వెళ్ళి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అనేవాళ్ళు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న అటువంటివి కాదు ఇవి. ఇవి వ్యక్తిగతమైన కేసులు, తమ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవి. అంటే రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు. సో ముందస్తు బెయిల్ ఇవన్నీ తెలుసుకోవడానికి మొన్న హిందూస్థాన్ టైమ్స్ అడిగితే వాళ్ళు ఎందుకు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఒక చర్చ కూడా, అవునా కాదా అని. మేము రివెంజ్ కాదు, చట్ట ప్రకారమే చేస్తున్నామని అందరూ అంటారు. కానీ ఇప్పుడు జత్వానీ కేసు ఉంది, అందరూ బలపరిచారు. ఆమె చాలా ముందు పెట్టారు, కోర్టు ఆదేశాలతోనే చేశారు. ఎందుకు చర్య తీసుకోలేదని కోర్టే అడుగుతుంది. ఇప్పుడు వీళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? సీతారామాంజనేయులు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తామని అడుగుతారు, ఈయన ఎందుకు చేయలేదు అని కోర్టు అడిగింది ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం నాయకులు ఇంకెవరన్నా అంటే మనం వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించవచ్చు. కోర్టే ప్రశ్నించినప్పుడు సిఐడి ఏం చెప్పారంటే, అందరినీ ఒకటే ఆర్డర్లో చేయాలని లేదండి, మేము అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాము అని చెప్పారు. చేయడం లేదని చెప్పకుండా భవిష్యత్తులో చేసే అవకాశం ఉంటుందని అట్టి పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళేమో జత్వానీ కేసుని అంత అడౌట్ చేశారు, ఏం జరిగిందని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కదా. ఇప్పుడు మీరు విజయపాల్ కేసు ఒకటి వచ్చింది ఉదాహరణకు, నందిగం సురేష్కి ఈరోజే సుప్రీంకోర్టులో ఆయన దేనికే వెళ్తే ఆయనకు చుక్కేదులని మనకు వార్త కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ పాత పరిటాల రవి నిందితులు విడుదలైతే అవన్నీ తీసి, నేను నిన్నైతే ఒక ఛానల్లో చూస్తున్నాను, బెయిల్ మీద విడుదల, రాయలసీమలో రక్తపాతం అనేది. అసలు వాళ్ళు ఇంకా బెయిల్ నుంచి బయటికి రాలేదు. అంటే రాయలసీమ, ఇంకో చోట రక్తము పాతం ఇట్లాంటివి చెప్పేటప్పుడు హౌ రెస్పాన్సిబుల్ వీఆర్ అని నాకు సందేహం కలుగుతుంది. కోర్టు చెప్పింది ఏంటంటే 18 ఏళ్ల నుంచి ఉన్నారు. 18 ఏళ్ళు ఉన్న తర్వాత బెయిల్ వచ్చే హక్కు ఆటోమేటిక్గా ఉంటుంది. వచ్చిన తర్వాత భద్రత ఏంటి అనేది షరతులు ఉంటాయి దాంట్లో. ప్రతిసారి స్టేషన్కి వెళ్ళి పెట్టాలి ఇదంతా అని. ఇదే కాకుండా వివేకానంద రెడ్డి పిఏ పెట్టిన కేసులో అక్కడ ఒక విచారణ, కోర్టులో కాదు కానీ అక్కడ ఒక దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టుగా ఆయన ఎవరు, ఆ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద అవాకులు మాట్లాడారు. ఇదివరకు నవంబర్లో పెట్టిన కేసులో ఆయన కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు. ఇద్దరిని అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇద్దరని చెప్పక్కర్లేదు, మీరు భలేవాళ్ళండి. లేనిపోని కాదు సార్, ఇప్పుడు విచారణకి ఆయన కదా, ఈవిడ కూడా విచారణకి వెళ్ళడం ఏంటి స్టేషన్కి? అంటే ఆమె కూడా మాట్లాడారేమో మరి, లేకపోతే ఆ కాంటెక్స్ట్లో అన్నారో లేకపోతే తోడుగా వెళ్ళారో. బట్ ఏదైనా కానీ మళ్ళీ గత 2 రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్కు మీడియాలో కనిపిస్తున్నారు. దాదాపు ఎన్నికలై ఫలితాలు వచ్చిన తర్వాత అంతకుముందు చాలా దూకుడుగా ఉన్న వ్యక్తి మొత్తం వ్యక్తిగతమైన వ్యవహారాలే సరిపోయినాయి. ఇప్పుడు కూడా నిన్న కూడా అదే ఒక స్టోరీ. పలకరించడానికి అన్నిటికీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇద్దరు వెళ్తారా, ముగ్గురు వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది నేను అలా ఆయన ఎక్కడో ఈ మధ్య వివరణ కూడా ఇస్తున్నాడు. ఆయనే కాదు, మీరు గమనిస్తే గుడివాడ అమర్నాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది బెడిసి కొట్టింది,
ఆ కాపులను ఏకం చేసింది. నేను మాట్లాడింది అంటే నేనేం అంత ఎక్కువేం అనలేదు, నా పవన్ గారు నాతోనే ఎక్కువ మంది సెల్ఫీలు తీసుకున్నారని నేను చెప్పాను అంటే దాన్ని అడుగుతున్నాడు మన మిత్రుడు. మీతోనే అంటే అతను మీరు ఇక్కడ తప్పిస్తున్నారు, మీరు తప్పు పెట్టారు తంబు. నేను చెప్పింది ఏంటంటే ఆయన సినిమా స్టారు, ఆయన తర్వాత ఎక్కువ తీసుకుంది నాతోనే నేను అన్నాను. సినిమా స్టార్తో నేను ఎలాగో పోటీ పడలేదు, సినిమా స్టార్ అడిషనల్ అని నేను చెప్పానని తప్ప ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ మీద నోటి దురుసు అదే పనిగా వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇది డ్యామేజ్ చేసింది అన్న విషయం మాజీ మంత్రి అందులో బాగా నోరున్న అమర్నాథ్ చాలా బాహాటంగా ఒప్పుకోవడం ముఖ్యమైన విషయం. వాస్తవంగా దువ్వాడ కూడా ఈ మధ్య కొంచెం అటు ఇటుగా నిజమే నేను అలా అనలేదు ఇలా అనలేదు, ఇప్పుడు పైగా ఆయనే అలాంటి తన దాకా వస్తే కానీ తెలియదని ఇప్పుడు ఆయన అలాంటిదని మనం చెప్పలేం, వ్యక్తిగతం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు మాట్లాడదు సరే వీళ్ళు ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ అలా మాట్లాడలేదు కదా పాపం. ఆయన తన జీవితం మీద అసలు ఒక దశలో అన్నాడండి పవన్ కళ్యాణ్ 2019లో, జగన్ నా కర్మకాలే, నా పెళ్లి కుదరలేదు, నేను చేసుకోవాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు నువ్వు పదే పదే మాట్లాడతావు అంతకంటే ఇంక ఉండదు అని ఆయన అన్నాడు. ఇంక అంతకంటే ఏ మనిషి అయినా ఏం చెప్తాడు, కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు. వ్యక్తిగత జీవితాల్లోకి పడగదిలో కెమెరాలు పెట్టకండి అని ఒక సూక్తి కదా. కాబట్టి ఇవన్నీ అండి కొన్నేమో క్రిమినల్ థింగ్స్కి సంబంధించినవి ఒక దశలో జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఇవేమో వీటిలో హైకోర్టు కూడా మీరు సాక్ష్యాధారాలు చూడకుండా ఏకపక్షంగా వెళ్ళకండి, అది కూడా ముందు మీరు విచారించి తర్వాత అరెస్టుల దాకా వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక మూడోది పరువు నష్టం కేసులు, కుటుంబాల మీద చేసిన వ్యాఖ్యలు, వాటికి మూల్యం చెల్లించాల్సిందే వీళ్ళందరూ. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కూడా రాజకీయ నాయకుడు కాబట్టి పైగా వాళ్ళది రాజకీయ కుటుంబం కూడా కొంత అది నిజంగా కనువిప్పు లేదా అది సరికాదని భావిస్తే ఆ అంశాన్ని వాళ్ళ పార్టీ చెప్పడం చాలా మంచిది. వాళ్ళ పార్టీగా కూడా అది, ఎందుకంటే కొంచెం లెక్క తప్పితేనేమో ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ కనువిప్పు కలిగినట్టు తెలియదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. ప్రతి దానికి కులాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు టీడీపీని విమర్శించడానికి ఒక కులాన్ని ఎందుకంటే విమర్శించాలి, అసలు ఒక మీడియాను విమర్శించడానికి దేన్ని విమర్శించాలన్నా మనిషిని విమర్శించండి. కులము వలన ఒకటి గుణవంతుడైన కులము వెలుగు అని గుణము చేత ఇట్లాంటిది ఏదో అట్లా అనమాట. అలాగే మంచి చెడ్డ వస్తుందని సరికాదు ఈ కేసులు ఇవన్నీ. ఇంకా పోలీసులు అంటారా, ఆ సీతారామాంజనేయుల అలాగే ఇంకొక ముగ్గురు మీద పెట్టారు కదా గౌతమ్ ఆయన మీద జరుగుతుంది కేసు. కానీ ఒకటి టీడీపీ వాళ్ళు హడావుడి చేసినంత వేగంగా కూడా ఏకపక్షంగా కూడా ఏం జరగడం లేదు, జరగవు కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అట్లా ఉంటుంది. నిన్న పెద్ద స్టోరీ రాశాడు సాక్షిలో, ఏమంటే జడ్జి గారు మా మీద నిఘా వేస్తున్నారని సభలోనే ఫిర్యాదు చేశారు అని. కానీ అధికారికంగా చేసినట్టుగా ఆ స్టోరీ చదివితే కూడా లేదు. ఓకే, కానీ అందరూ కూడా న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళైనా వీళ్ళైనా సంయమనం పాటించాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ ఏంటి అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు కోసం కాలుస్తున్న పోలీసులు దుబాయ్ వెళ్ళినట్టుగా ప్రచారం, ఏంటి మోహన్ బాబు భయపడ్డారా? దాదాపు అనుకోవాలి, అంటే భయము కేసు అవాయిడ్ చేద్దాము తను ఉండకూడదని అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే మోహన్ బాబు కేసులో చాలా దశలు ఉన్నాయి. ఇప్పటికీ మోహన్ బాబు కేసులో బహుశా వీక్షకులకు కూడా అంతకుముందు ఉన్నంత ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఆయన మీడియా మీద విరుచుకుపడ్డారు. నాకు యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ నిరాకరించలేదు, ఆయన నిరాకరించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా మీద అని దాడి చేశారు. దాడి చేసిన తర్వాత తుపాకులు ఒక తుపాకీ ఇప్పటికి ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత మంచు మనోజ్ నా మీద దాడి చేశారని మళ్ళీ పెట్టారు. అంటే వీళ్ళేమో హత్య కేసే పెట్టారు, ప్రయత్నం కేసు. అంటే మోహన్ బాబు ఎదురు దాడి చేసిన తర్వాత వచ్చిన 4 పరిణామాలు ఆయనకు వ్యతిరేక దిశలో ఉన్నాయి కానీ అనుకూలంగా లేవు. అనుకూలంగా ఒక్కరు కూడా మాట్లాడలేదండి. పరిశ్రమలో మాట్లాడారు, రాజకీయ పార్టీ ఎవరు మాట్లాడారు? పశ్చాత్తాపం లేదు. ఒకరోజు మటుకు వెళ్ళి పరామర్శించాడు, దాంతో సెట్ అవుతుంది అనుకున్నారేమో. కానీ మొత్తానికి ఈ మాట హైకోర్టులో చెప్పారు. దుబాయ్ వెళ్ళాడు అనేది ఆ జర్నలిస్ట్ ఎవరైతే దాడికి గురయ్యాడో ఆ జర్నలిస్టు తరఫు న్యాయవాది అధికారికంగా హైకోర్టులో చెప్పారు. అతనేమి కనిపించట్లేదు, రావట్లేదు, మీరు కనుక తగిన నోటీస్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోతారు, ఇప్పటికే ఆయన దుబాయ్కి వెళ్ళినట్టుగా సమాచారం వస్తూ ఉంది అని ఆయన చెప్పారు.
ఇప్పుడు వీళ్ళు ఖండించారు, ఉదాహరణకు న్యాయవాదులు. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే మీరిద్దరు అఫిడవిట్లు వేయండి అని చెప్పింది. ఊరికనే ఓరల్గా అది ఇది చెప్పడం, లీకేజీలు ఖండించడం, మీడియాని తిట్టడం కాదు కదా, కనిపించలేదు కదా, అది నిజం కదా. మాట్లాడితే కనిపించేవాళ్ళు, లేదా పాత వీడియోలు స్వర్గం నరకం విడుదలైనప్పటిది, లేకపోతే ఇంకా అదేది శివరంజని సినిమా విడుదల, వాటిని ఇప్పుడు విడుదల చేస్తే ఫ్లాష్ బ్యాక్లే తప్ప అవన్నీ మీరు విడుదల చేయడం ఎందుకు? ఎలాగో యూట్యూబ్లో దొరుకుతాయి, నొక్కితే శివరంజన్ సినిమా వస్తుంది, అందుకని జోరు మీద ఉన్న ఒత్తు మీద ఈ పాట వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది డెఫినెట్గా మోహన్ బాబు ఈజ్ ఇన్ ట్రబుల్. 24వ తారీఖు వరకు ఆయనకు రక్షణ కల్పించింది న్యాయస్థానం, అరెస్ట్ చేయరు. కానీ ముందస్తు బెయిల్ ఇవ్వలేదు నిన్న కూడా. మరి నిర్ణయం కూడా ఇవ్వకపోతే ఏమని రాస్తుందండి మీడియా? అవును, నిరాకరించారనే రాస్తారు కదా. అవును. ఇంకా చివరకు ఆ 7వ తారీఖు ఏదో వాయిదా వేశారు జడ్జిమెంట్, జనవరి 7కు. అవును. అంటే అప్పటి వరకు ఆయన ముందస్తు బెయిల్ లేకుండా ఉన్నారు, నిరాకరించడమే కదా అది. మరి ఎందుకు మీడియా అని రెండో దాడి అది. ఇది మొదట నేను మీ మీద ఏం చేయలేదు, మీరే చొరబడ్డారన్నారు. లేదు నేనే పిలిచానని మీ అబ్బాయి చెప్పాడు. ఈ కేసుకు వచ్చేసరికి నా మీద అనవసరంగా అబద్ధం రాశారంటే కోర్టు ఏమి ఇవ్వలేదు. సో మోహన్ బాబు ప్రూవ్డ్ రాంగ్ అగైన్. అండ్ ఆయన ఉన్నాడంటే అఫిడవిట్ మరి ఇస్తారో లేదో మనం చూడాలి. సార్, పోలీసులు ట్రేస్ చేయాలి, ఆయన పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అంటే కష్టమా ఇప్పుడున్న నెట్వర్క్? దుబాయ్కి ఏం వెళ్తాడు అంటే వాళ్ళు కోర్టు తీర్పు వచ్చేదాకా 24 వరకు చేయకూడదు కదా. సో ఓకే, 24 వరకు వాళ్ళు ఎట్లాగో వాళ్ళ పరివ్యూలో ఉండదు అది. దుబాయ్ వెళ్ళారో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు వాళ్ళు అధికారికంగా హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ప్రతివాదులు అది చెప్పాడు, కేసు పిటిషనర్ చెప్పాడు దుబాయ్ వెళ్ళారని మా దగ్గర సమాచారం ఉందని. లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది వీళ్ళే కదా. అవును, వాళ్ళు మళ్ళీ ఉన్నాడని ప్రూవ్ వాళ్ళు ఎందుకు చేస్తారు? తెలిసిపోద్ది కదా పాస్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్లో వెళ్ళారా లేదా అన్నది విచారించాలి వాళ్ళు. అది నిజంగా పోలీసులు బయటికి రావాలి. ఆ విషయం అనేక సార్లు చెప్పారు కదా రాచకొండ కమిషనర్. ఇప్పుడు ఫోర్ వీలర్ దేని మీద వెళ్ళారు అనుకోండి. సరే, ఇప్పుడు సెలబ్రిటీల కేసులు గతం కంటే కొంచెం ఎక్కువగా ఓపెన్గా జరుగుతున్నాయి, కానీ అన్ని వివరాలు బయటికి రావు కదా సార్. అది మీరు తుపాకీతో కాల్చారా, ఒకటిసారి కాల్చారా, ఇంకోసారి కాల్చారా, అది ఎక్కడ తగిలింది, ఇవన్నీ రకరకాలు. ఆసుపత్రిలో చేరుతారు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కొట్టారా, వాళ్ళు వీళ్ళని కొట్టారా. నేను ఇందాక చెప్పా, బెడ్రూముల్లో కెమెరాలు పెడితే తప్పు వ్యక్తిగత విషయాల్లోకి, కానీ ఇలా బహిరంగంగా జరిగిన వాటిలో కూడా దాపరికాలు అవసరం లేదు. ఇప్పుడు నేను అల్లు అరవింద్ ఉన్నాడండి, ఆసుపత్రికి వెళ్ళాడు, మా అబ్బాయిని రానివద్దు అంటున్నారు కాబట్టి నేను వచ్చాను. ఇతను జ్వరం తగ్గుతూ ఉంది, కానీ బ్రెయిన్కు సంబంధించింది కాబట్టి చాలా కాలమే పట్టే అవకాశం ఉంది అని ఒక మాట చెప్పాడు ఆయన. కాబట్టి తమ పాత్ర తాము చేయటం వేరు. ఇప్పుడు మనం చర్చించినట్టుగా సంధ్యా థియేటర్ ఏమవుతుంది, ఇంకోటి వేరు. కానీ అన్ని వివరాలు ఒకేసారి ఏం బయటికి రావు కదా. పోలీసులు కూడా ఇప్పుడు సైలెంట్, నిజం చెప్పాలంటే. ఒక దస్తరా సైలెంట్. అంటే లల్ బిఫోర్ ది స్టామ్ అంటారు కదా, లల్ ఆఫ్టర్ ది స్టామ్ కూడా ఉంటుంది. తుఫాను ముందర